ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది మీ అందరికీ తెలిసిన అంశమే కావచ్చు. కొంచెం కొత్తగా చెప్పాలని నాకు ఆలోచన కలిగింది. యేసుక్రీస్తు వారు 2020 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సువార్త బోధిస్తూ ఉండగా చాలా మాటలు మాట్లాడాడు. ఆయన చాలా మాటలు పరసంబంధమైనగా చాలా మాటలు చెప్పారు. అందులో ఒక మాట, నేనే సత్యమును జీవమును మార్గమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు చేరలేరు అన్న మాట మాట్లాడాడండి. నేనే సత్యమును జీవమును మార్గమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి అంటే పరలోకం అండి, పరలోకానికి చేరలేరు అనే మాట మాట్లాడాడు ఆయన. ఎందుకు ఈ మాట ఆయన మాట్లాడవలసి వచ్చిందంటే, నేనే మార్గం, నేనే మార్గం, పరలోకానికి నేనే మార్గం అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. రకరకాల మార్గాలు ఉన్నాయండి భక్తులు. చాలా మార్గాలు, మనకందరికీ తెలిసిన మార్గాలు చాలా ఉన్నాయి. మరి యేసుక్రీస్తు వారు నేనే మార్గం అని అన్నాడు. చాలా మార్గాలు మనుషులు ఏర్పాటు చేసుకుని ఉన్నాయి. అందుకని ఈ మాట అనవలసి వచ్చింది. నేనే సత్యమును. నేనే సత్యమును అంటే చాలా అసత్యాలు ఉన్నాయి, చాలా అసత్యాలు ఉన్నాయి. నేనే సత్యమును, నేను చెప్పిన మాటే సత్యము, నేను చెప్పిన మాటే వాస్తవం. నేనే జీవమును. చాలామంది భక్తి చేస్తుంటారు కానీ చనిపోయిన తర్వాత ఏమవుతారో ఎవరు చెప్పలేదండి, సరిగ్గా క్లారిటీగా ఎవరు చెప్పలే. బైబిల్ మాత్రం పరలోకంలో మీకు నిత్య జీవం ఉంది, దేవునితో పాటు మనం అందరం కూడా సంతోషంగా ఆనందంగా దేవుని సన్నిధిలో ఉంటాము, ఆయన తెలుసుకోకుండా ఇష్టానుసారంగా బ్రతికితే నరకం అనేది కూడా ఒకటి ఉందని కూడా చెప్పాడు. అందుకని యేసుక్రీస్తు వారు నేనే సత్యమును జీవమును మార్గమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకానికి చేరలేరు, తండ్రి వద్దకు చేరలేరు. ఆలోచించాలి కదా, యేసుక్రీస్తు వారి మాట ఎందుకన్నాడు? ఊరిండా 5-6 లక్షలు అప్పు చేసేసాం, నేను 10 లక్షలు అప్పిస్తాను నీకంటే ఆ మాట నమ్మాలా? నమ్మొచ్చా? నమ్మితే ఎంత అమాయకత్వం అయిపోతుంది. 10 లక్షల రూపాయలు నేను ఇస్తానన్నావు, ఇప్పుడే నువ్వు 5-6 లక్షలు అప్పు చేసి వాటిని తీర్చలేక నానా తంటాలు పడుతున్నావు. నువ్వు అప్పు ఇస్తాను 10 లక్షలు అంటే ఈ మార్గాలన్నీ అలాగే ఉన్నాయి. కాబట్టి నేను యేసు ప్రభువుని నమ్ముకోక ముందు కూడా నేను కూడా భక్తి చేశాను. భక్తి పేరుతో చాలా కార్యక్రమాలు చేసామండి. అంటే ఇదంతా అబద్ధం, యేసుక్రీస్తు వారు అన్న మాటే నిజమా? ఆలోచించాలి కదా, ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు అంత క్లారిటీగా అంత ధైర్యముగా నేనే మార్గమును అన్నాడు అంటే ఖచ్చితంగా ఇది ఆలోచించవలసిన విషయం. అంటే నా పెళ్లికా క్రితం మీ అందరికీ తెలుసు తర్వాత నాకైతే అది తెలీదు. పెళ్లి కాక క్రితం ముక్కోటి మనందరికీ తెలుసు కదా, ముక్కోటి ఏకాదశి అంటే దాని గురించి చెప్తున్నా అనుకోబాకండి, ఇది మీకు అర్థం అవటానికి చెప్తున్నా. ముక్కోటి ఏకాదశి ఫస్ట్ షో సెకండ్ షో అయిపోయిన తర్వాత ఒక టికెట్ మీద 2 సినిమాలు వేసేవాళ్ళు. ఎందుకు వేసేవాళ్ళు? జాగారం కోసం. ఆ జాగారం ఏంటి? భక్త. ఇది భక్తి అనుకున్నామండి. మరి ఇది అసలైన భక్తి ఇప్పుడు తెలిసింది కాబట్టి అది వ్యర్థమైపోయిందా, అది ఒట్టిదైపోయిందా? ఎంత అమాయకత్వమైన భక్తి చేసాం మేము అనుకునే పరిస్థితులు నేను ఉన్నా. చేసిందంతా వ్యర్థమైన భక్తి చేశాం. సినిమాలు చూసి నేత్రాశతో ఆనందించుకుంటూ తెల్లారిపోయేదండి. 2 సినిమాలు అయ్యేటప్పటికి తెల్లారిపోయేది. శివరాత్రి జాగరణ ఇలాగా చేస్తున్నారు చాలామంది. ఇప్పుడు కొంచెం తెలుసుకున్నారండి అదంతా అబద్ధం అన్న సంగతి కొంతమందికి, చాలామందికి అర్థమైపోయింది. ఇప్పుడు ఏట్లో ఎవరి సినిమాలు అర్థమవుతుంది. ఏమంటే భక్తి
చేస్తే ఎలా ఉండాలంటే అండి, దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అది పాటించడమే భక్తి అండి. కాబట్టి దొంగతనానికి వెళ్ళే వాళ్ళు కూడా దేవుడికి దండం పెట్టుకుని దొంగతనానికి వెళ్తాడండి. దేవుడికి దండం పెట్టుకుని దొంగతనానికి వెళ్తే అసలు చెప్పింది ఎవరు? దేవుడేనా? దొంగతనం చేయొద్దని దేవుడు చెప్పాడు కదా. క్రైస్తవుల్లో ఈ 10 ఆజ్ఞలు పాటించగలిగిన వాడు దొంగతనం చేస్తాడా? 10 ఆజ్ఞలు పాటించడానికి ప్రయత్నం చేస్తాడు. చాలామంది క్రైస్తవులు కేవలం ఆయన నమ్ముకున్నాము అనుకుంటున్నారు, కానీ ఆయన మనసేంటో ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకోకుండానే భక్తి చేస్తున్నారు. క్రైస్తవుల్లో కూడా దేవుడు చెప్పనివి చేస్తున్నారు, చేయమన్నవి మానేస్తున్నారు. దేవుడు నమ్ముకున్నాక కష్టాలు వస్తాయండి, శ్రమలు వస్తాయి. వస్తాయా రావా? బైబిల్లో 3 మంది భక్తులకి కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి. ఈ కష్టాలు క్రైస్తవులకైనా అన్నిటికి కూడా వస్తాయా? అందరికీ వస్తాయి. నీ కొత్తగా వచ్చి పడేది ఏంటి? దేవుడు నమ్ముకున్నా నాకు కష్టాలు వచ్చేసినాయి అనుకుంటా లేదు. అందరికీ వస్తాయి కష్టాలు అనేవి, అందరికీ వస్తాయి. కానీ క్రైస్తవుని గురి పరలోకం అండి. క్రైస్తవుని గురి పరలోకం. పరలోకం అనే గురి క్రైస్తవుడికే ఉంటుంది, ఇంకెవరికీ ఉండదు. అంత పరలోకం వెళ్ళాలి అంటే దేవుడు చెప్పినట్లుగా బ్రతకటమే ముఖ్యం అండి. దేవుడు చెప్పినట్లుగా బ్రతకటమే. మరి అలా భక్తి ఈ భూమి మీద మన బ్రతుకుని భక్తితో కొనసాగించకుండా కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని రోగాలు వస్తాయి, శ్రమలు కూడా వస్తాయి. ఇలాంటివి అసలు ఎందుకు వస్తున్నాయి? మన బైబిల్లో చాలాసార్లు నేర్చుకున్నామండి. కష్టాలు ఎందుకు వస్తున్నాయి? దేవుణ్ణి నమ్ముకున్నాం కదా. ఆలోచన చేసినట్లయితే మన భక్తిని పరీక్షించడానికి కూడా కష్టాలు రావచ్చు. మనం పాపం చేసామనుకోండి, ఆ పాపానికి పనిష్మెంట్గా కూడా నీకు కష్టం అనేది రావచ్చు. అది దావీదు గారి విషయంలో మనకి అర్థమైపోయింది. మన అవిధేయత వల్ల కూడా రావచ్చు. చీటికి వాటికి ప్రార్థనకు రాకుండా మానేయటం, వెళ్ళొచ్చులే, నిద్ర వచ్చేస్తుందిలే, టీవీ కాడ కూర్చుంటే మాత్రం నిద్ర మాత్రం అది. వాడు ఆదివారం అండి ఏయో కొత్త సినిమాలు వేస్తుంటాడు. నాకు సినిమా పిచ్చి బాగా ఎక్కువ అండి, చెప్తున్నా కదా. సినిమా పిచ్చి బాగా ఎక్కువ. ఇప్పుడు తగ్గించాను. ఏం నాకు ఇంకా దురలవాట్లు ఏమో లేవండి, సినిమా పిచ్చే ఎక్కువగా ఉండేది. మన విశ్వాసం పెంపొందించడానికి కూడా కష్టాలు రావచ్చు. ఏది ఎలా వచ్చినా ముఖ్యంగా మొదటగా శ్రమల్లో మనకు రావాల్సింది దేవుడు అండి. శ్రమ వచ్చినప్పుడు వైద్యం తర్వాత సమస్యకు పరిష్కారం తర్వాత మంగళ దేవుడు గుర్తుకు రావాలి. దానికి పరిష్కారము, దానికి తగిన ప్రతిఫలం, ఏం చేయాలి, ఎలా జీవించాలి, ఏం చేస్తే మనకి ఈ శ్రమ తప్పుద్ది, లేకపోతే ఈ శ్రమ దేవుడు ఆమోదం వల్ల వచ్చిందా అనేది మనకి అర్థం చేసుకుని మంగళ దేవుడికి ప్రార్థన చేయాలి. మనం నమ్ముకున్న యేసుక్రీస్తు వారు పరలోకం ఇస్తానికే కాదండి, భూమి మీద మనం బ్రతకటానికి మన అవసరతలన్నీ కూడా తీర్చేటువంటి దేవుడు. అనుభూతితో చెప్తున్న మాటని నాకెన్నో ఇది సాధ్యమా అనుకున్నవి కూడా నా పక్షాన్ని జరిగించాడండి. ఇది సాధ్యమా, ఇరుక్కుపోయానే, ఇది సాధ్యమా, ఇది జరిగే పనేనా అనుకున్న సందర్భాలు కూడా నా పక్షాన దేవుడు నెరవేర్చాడండి. అనుభవంతో చెప్తున్న మాట. విశ్వాసం, ప్రయత్నం, ప్రార్థన. ముందు ప్రార్థన, తర్వాత ప్రయత్నం. పరలోకానికి నేనే మార్గం అన్న యేసుక్రీస్తు వారు ప్రపంచంలో యేసుక్రీస్తు వారు తప్ప ఎవరూ లేరండి. డేరుగా చెప్పిన వ్యక్తి యేసుక్రీస్తు వారే. నేనే పరలోకానికి మార్గం అని చెప్పిన వ్యక్తి యేసుక్రీస్తు వారే. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు మాట్లాడిన 3 మాటల్లో ఒక మాటను గురించే ఆలోచన చేసి తెలుసుకుందాం, చెప్దామండి ఈ పూట. ఈ ప్రపంచంలో పరలోకానికి నేనే మార్గం అన్న ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. పరలోకానికి నేనే మార్గం అన్నాడు అంటే నేను కూడా అనలా, ఇక్కడ నేనే అన్నాడు, నేను కూడా అనలా. చాలా మార్గాలు ఉన్నాయి కదా, అందరినీ కలుపుకొని నేను కూడా ఏ మార్గం అయితే ఏమైంది అనుకుంటే లేదు. ఇక్కడ మళ్ళీ నేనే మార్గం అనేప్పటికీ ఇక్కడ ఖచ్చితంగా మనం దీని గురించి
ఆలోచన చేసి ఆ మార్గంలో ఉన్న వాస్తవాన్ని గ్రహించి ఆ మార్గంలో మనం నడుచుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ మాట యేసుక్రీస్తు వారు తనను తాను పరిచయం చేసుకుంటూ నేనే పరలోకానికి మార్గం అన్న మాట. కొన్ని ప్రశ్నలు చూద్దాం. నేను తప్ప వేరొక దేవుడు లేడని బైబిల్ గ్రంథంలో ఉంటుంది. ఒక సందర్భంలో ఏమనుంటుందంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని అన్నాడు దేవుడు. అంటే ఇతర దేవుళ్ళు ఏర్పాటు చేసుకుంటారు, మనుషులు ఉంటారు అన్న దేవుడు తర్వాత ఏమన్నాడు తెలుసా? నేనే దేవుడు, నాకు ఏ దేవుడు లేడు అన్నాడు. క్లారిటీగా ఆయన చెప్పిన మాట అది. నేనే దేవుడు, మరి ఏ దేవుడు కూడా లేడు. నేనే దేవుడు అన్నదే మన ఆత్మలను కన్న తండ్రి తప్ప ఇంకెవరూ లేరండి. పరలోకానికి, స్వర్గానికి నేనే మార్గం అని చెప్పిన వారు ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు తప్ప ఎవరు కూడా చెప్పలేదు. అంటే యేసుక్రీస్తు వారు తప్ప పరలోకానికి, స్వర్గానికి, మోక్షానికి తీసుకెళ్ళవలసిన వ్యక్తులు ఇంకెవ్వరు కూడా లేరు అని మనకి ఇక్కడ ఖచ్చితంగా అర్థమైపోతుందండి. యోహాను సువార్త 14:6 నేనే మార్గమును. యోహాను సువార్త 14:6 అండి. యేసు ఆయన చెప్తున్నమాట, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నమాట, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు చేరలేడు. నేను చదువుకునే రోజుల్లో మంచి మాస్టర్ ఉండేవాడండి, హిందీ మాస్టర్. ఇలాగా ఈ మతాలు దేవుళ్ళు సందర్భం వచ్చినప్పుడు విద్యార్థుల్ని ఉదాహరించి ఒక మాట చెప్పాడండి. దేవుడు అనేది ఒక చెరువులో నీరు వంటి వాడు. ఆ చెరువుకి 4 వైపులా 4 మంటపాలు ఉంటాయి. 4 వైపుల నుంచి వచ్చి మనుషులు ఆ నీరు పట్టుకొని వెళ్తూ ఉంటారు. అలాగే ఈ మార్గాలు కూడా అలాగే ఉన్నాయి. ఎవరు ఏ మార్గంలోంచి నీళ్లు పట్టుకెళ్ళినా తీసుకెళ్ళేది ఆ చెరువులో నీళ్ళే కదా అని ఆయన చెప్పాడండి. అన్నట్టుగా చెప్పాడు బాబు. ఆయన చాలా మంచి మాస్టర్ అండి. ఆయన ఇప్పటికే ఉన్నాడు. నేను అది నిజం అనుకున్నాను. ఏంటంటే అంతా ఒకటేనండి, ఏదైతే అయిందన్న మాట చాలా ఐక్యంగా కనపడుతుంది. కనపడతా లేదా? ఏదైతే అయిందంటే అంత ఒకటి అన్న మాట సమంజసంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఇక్కడ అలా కుదరదు. యేసుక్రీస్తు వారు నేనే మార్గం అన్నాడంటే అది అందరినీ కలుపుకోవట్లా. అప్పుడు నాకు తెలియదు, నిజం అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది. ఏమని తెలిసింది? మనం రాజమండ్రి వెళ్ళాలండి. మనం రాజమండ్రి అనే ఊరు వెళ్ళాలి. బస్ స్టాండ్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ చాలా రకాల బస్సులు ఉన్నాయి, చాలా ఊళ్ళు వెళ్ళే బస్సులు ఉన్నాయి. ఏ బస్సు పడితే ఆ బస్సు ఎక్కేస్తావా? రాజమండ్రి బస్సు ఎక్కుతావా? అదే బాణీగా దేవుణ్ణి కూడా అలాగే మనం ఎంచుకోవాలి. ఏ బస్సు అంటే ఏ దేవుడిని నమ్ముకుంటే నిన్ను పరలోకం తీసుకెళ్తాడు, పరలోకం తీసుకెళ్ళగిన సత్తా ఎవరికొన్నది అనేది మనం గ్రహించాలి. యేసుక్రీస్తు వారు నేనే మార్గం అన్న మాటకి దీన్ని ఆలోచించాలి తప్ప ఎవరు కూడా ఆ మాటకు ఎవరైనా సరే బాధపడకూడదండి. ఏంటంటే ఉన్న మాట అంటే ఇదేంటంటే వాస్తవం చెప్తే అలాగే ఉంటుంది కదా. యేసుక్రీస్తు వారు అన్న మాట వాస్తవం, నిజం మాట్లాడితే నిష్ఠూరం అన్నట్టుగా ఆయన అలాగే మాట్లాడాడు అన్నీ. కానీ చాలామందికి నచ్చల. దీనికి ఎవరు కూడా ఉలిక్కి పడకూడదు, బాధపడకూడదు, దీని గురించి గొడవలు పడకూడదు. ఒకవేళ ఏదో సందర్భంలో యేసుక్రీస్తు వారు అన్న మాట మనం మన సహోదరులతో అన్నప్పుడు వాళ్ళు ఈ మాటను పట్టుకుని ఆలోచించాలి. ఏంటి ఈ మాటకి దీంట్లో ఉన్న లోతైన విధానం ఏంటనేది ఆలోచించాలి. కానీ ఎవరు కూడా బాధపడకూడదు, ఆలోచించాలి, గ్రహించాలి. ఇంకా మాట ఏంటంటే నేనే మార్గం అని చెప్పాలంటే క్యారెక్టర్ ఉండాలండి. చెప్పిన వ్యక్తికి క్యారెక్టర్ ఉండాలి. మరణాన్ని గెలిచి మృత్యువుని జయించిన అనుభవం కలిగి ఉండాలండి.
రుజువులు కూడా ఉండాలి. నేనే మార్గం ఊరిని అనలా ఆయన దగ్గర క్యారెక్టర్ ఉంది, మరణానికి గెలిచాడు, తిరిగి లేచాడు, రుజువు కూడా ఉంది. ఆషామాషిగా ఆయన చెప్పాల, రుజువు కనబరిచాడు. ఆయన తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణమైనాడని మనం నేర్చుకున్నామండి. కొన్ని వాస్తవాలు చెప్పేటప్పుడు అండి నేనే అనకపోతే అపచారం అవుతుందండి. నేనే అనాల్సిందే, తప్పదు. ఎందుకంటే మన పిల్లలకు నాన్న ఎవరంటే ఎవరు అనాలండి? నేనే అనాలి. మేము కూడా అనకూడదు. నేనే అనాలి, తప్పదు అక్కడ. అదే మాట ఇక్కడ యేసుక్రీస్తు వారు ఉపయోగించాడండి. యేసుక్రీస్తు వారు ప్రభు అన్న మాట వాస్తవం అండి. కఠినంగానే ఉంటుంది, కానీ గ్రహించాలి, ఆలోచించాలి. చాలామంది హైందవులండి అనే మాట ఏంటంటే, ఈ క్రైస్తవులండి వీళ్ళకి విశాల హృదయం లేదు, విశాల హృదయం లేదు, వీరందరినీ కలుపుకోరు. ఏంటంటే వాళ్ళతో పాటు మనం అన్నింటిలో కలవండి. అన్నింటిలో కలుపుతారు క్రైస్తవులు. నిజమైన క్రైస్తవుడు కలుస్తాడా? వాక్యం తెలిసిన వాడు కలుస్తాడా? మామూలుగా మాట్లాడుకుంటూ అన్నీ మామూలేనండి. ఎవరితో విరోధం ఉండొద్దని కూడా మనం చాలాసార్లు నేర్చుకున్నాం. అన్ని విషయాల్లో కలుపుకోం. వాళ్ళు వెళ్ళి ఏదో గంతులు వేసి ఏదైనా కార్యక్రమాలు చేస్తారు, మనం గంతులేం కదా. ఇందులకి పొందులకి అంత తప్పనిసరి తప్ప అంత విచ్చలవిడిగా వెళ్ళే పరిస్థితి క్రైస్తవుడికి లేదు. క్రైస్తవుడికి ఒక లిమిట్ పెట్టాడు దేవుడు, ఒక క్రమం పెట్టాడు, ఒక చట్టం ఇచ్చాడు. మేమందరం అయితే అందరం కలుపుకుంటాం, క్రైస్తవులు అయితే ఎవరిని కలుపుకోరు అన్న మాటలు కూడా మనకి నిలబడి ఉంది. వాళ్ళ పూజా మందిరాల్లో కొన్ని వ్యాపారాలు జరుగుతుంటాయి చూడండి. వాళ్ళ పూజా మందిరాల్లో అన్ని ఫోటోలు పెడతారండి. అన్ని ఫోటోలు పెడితే ఏంటి వాళ్ళ ఉద్దేశం? వ్యాపారస్తులు పెడతారు, అన్నీ పెడతారు. అందరూ వస్తారు, అందరినీ ఆకట్టుకోవాలి, అందరూ ఒకటే అన్న భావన కూడా వాళ్ళకు ఉండొచ్చు. అంతే కదా, తెలియదు కదా యేసుక్రీస్తు ఎవరో తెలియదు. అందరిలో ఈయన కూడా ఒక ఈ ఫ్యాన్ తీసే బాబు. అన్ని ఫోటోలు పెట్టి విగ్రహాలు పూజలు మాకు అందరూ ఒకటేనండి అంటారు. కానీ ఇది అన్ని మతాలకు సంబంధించి దేవుళ్ళు ఫోటోలు పెట్టుకుంటారు. ఇది మతం కాదు అసలు. ఎక్కడైనా చెప్పండి, ఎంత జ్ఞానవంతుడైనా సరే క్రైస్తవ మతం అనందే ఆడ మాట రాదండి. ఏంటంటే ఈ విషయం అర్థం కాలే. ఇక్కడ క్రైస్తవుల మతం అని బైబిల్లో ఎక్కడన్నా చెప్పాడండి? యేసుక్రీస్తు వారు మాది మతం అని ఎక్కడైనా చెప్పాడా? ఇప్పుడు మనం నేర్చుకున్న మాటలు, పొరుగువారిని ప్రేమించండి, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించండి, పొరుగువారి దేన్ని ఆశించవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, తల్లిదండ్రులను సన్మానించాలి, ఇవన్నీ మతానికి సంబంధించిన మాటలు, సమాజాన్ని ఉద్ధరించే మాటలు. సమాజంలో దేవుడు చెప్పిన మాటలకి ఇవన్నీ సమాజానికి బాగుపడే మాటలే కదా. యేసుక్రీస్తుది మతం కాదు, మతం 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 అని ఇది ఒక ముద్ర చేశారండి. మతం మాత్రం కాదు, పరలోకానికి మార్గం అండి. సత్యం ఒక్కటేనండి, సత్యం. నేనే సత్యమును. సత్యం ఎవరిని కలుపుకోదండి. ఎందుకంటే పక్కింటి వాడిని మా నాన్న అని అనలేం, పక్కింటి వాడిని మా నాన్నని అనలేం. మన నాన్ననే మన నాన్న అంటాం. పక్కింటి అమ్మాయిని కూడా భార్య అని కూడా అనకూడదు, అనలేము. కొన్ని విషయాలలో విశాల హృదయం పనికిరాదండి. కొన్ని విషయాలు విశాల హృదయం పనికిరాదు. ఖచ్చితంగా మాట అంటే మాటగానే ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారు నేనే మార్గం అన్నాడు. ఆయన తప్ప పరలోకానికి చేర్చగలిగిన నాదుడు ఎవరూ లేరు. నేనే సత్యమును. దేవుళ్ళందరిలో చాలామంది దేవుళ్ళు అనబడే వాళ్ళు ఉన్నప్పటికి కూడా నేనే సత్యాన్ని, నేనే వాస్తవాన్ని, నేనే జీవము. మీ అందరికీ జీవాన్ని ఇచ్చేది నేనే, నిత్య జీవం ఇచ్చేది నేనే. చాలామంది దేవుళ్ళు అనుకున్న వాళ్ళు ఉన్నారు. నేను తిరిగి లేస్తానని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడ కూడా తిరిగి లేచిన దాఖలాలు లేవండి. ఎవరు కూడా తిరిగి లేవ. ఎవరు లేచారు?
యేసుక్రీస్తు వారు తప్ప ఎవరు లెగలేదు. అది యేసుక్రీస్తు వారి పునరుత్థానం. నేనే మార్గం అని చెప్పి నా యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప ఎవరు లేరండి. కాబట్టి పరలోకానికి యేసుక్రీస్తే మార్గం. ఇది 100% గ్యారంటీ, 100% గ్యారంటీగా నమ్మదగిన విషయం. నేను తప్ప వేరొక దేవుడు లేడు, మీకు ఉండకూడదని తండ్రి అన్నాడు. నేనే దేవుడునని, మీకు ఇక ఏ దేవుడు లేడని కూడా మళ్ళీ రెండోసారి తండ్రి అన్నాడు. యేసుక్రీస్తు వారు నేనే మార్గమును అన్నాడు. యేసుక్రీస్తు వారు నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. అపొస్తలుడైన పేతురు గారు ఏమన్నారు ఒక మాట సందర్భంలో? యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు. అందరికీ ప్రభువు అండి, కొందరికి కాదు. ప్రభు అంటే రాజుని కూడా ప్రభు అంటారండి, రాజుగారిని కూడా ప్రభు అంటారు. ఎందుకని? పరిపాలన చేస్తాడు, ప్రజల్ని శారీరకంగా కాపాడతాడు కాబట్టి. యేసుక్రీస్తు వారు కూడా ప్రభువే, ఆత్మలందరినీ కూడా, అందరినీ ఆత్మలు రక్షించగలిగిన ప్రభువు యేసుక్రీస్తు వారు అండి. ఆఖరికి తను అప్పగిస్తున్న సమయంలో రాత్రికాలం ఆ సైనికులు వచ్చినప్పుడు ఈ శిష్యుల్లో ఒక ఆయన అతని చెవి తగ్గొట్టినప్పుడు కూడా దాన్ని అప్పటికప్పుడు అతికించి నీ కత్తి వరలా పెట్టుకో అని చెప్పిన వ్యక్తి అండి. ప్రేమను కనపరిచాడండి, ధైర్యాన్ని కనపరిచాడు. ఎలా? ఎవరి కోసం వచ్చాను? మీరు నా కోసమే కదా, నన్ను పట్టుకోండి, నన్ను బంధించండి. నేను వచ్చిన పని రేపు 3 గంటలకల్లా, రేపు పగల 3 గంటలకల్లా సంపూర్ణమైపోద్ది, నన్ను బంధించకండి, నన్ను పట్టుకెళ్ళండి అని చెప్పి వీళ్ళందరినీ కూడా వదిలేయమని చెప్పాడండి. వీళ్ళందరినీ కూడా వదిలేయమని చెప్పాడు. ఎంత ధైర్యంగా చెప్పాడండి. అంత బాధాకరమైన పరిస్థితుల్లో కూడా చెవులు అతికిచ్చి స్వస్థత చేసి అక్కడ ప్రేమ కనపరిచాడు. నేనే, మీరు పట్టుకుంటా వచ్చింది నన్నే, అని తీసుకెళ్ళండి, సిలువేసేయండి. సిలువేసేస్తారు కదా. రేపు పగల 3 గంటలకల్లా దేవుడి దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి వచ్చిన నేను చేయవలసిన పని సంపూర్ణమైపోద్ది అని తీసుకెళ్ళిపోండి అని తను తాను అప్పగించుకున్నాడండి. ఎవరు బంధించగలరు చెప్పండి? ఎవరు అప్పగించగలరు చెప్పండి? అప్పగించిన ఏదో పాపం మూట కట్టుకున్నావు, కానీ ఆయన ఎవరు అప్పగించలేరు. యేసుక్రీస్తు వారిని తనకు తానే అప్పగించబడ్డాడు. ఎందుకు అప్పగించబడ్డాడు? లోకం కోసం, మనందరి కోసం, లోకంలో ఉన్న మనుషులందరినీ రక్షించడం కోసం ఆయన తను తాను అప్పగించి శిలువ మరణం ద్వారా ఆ రక్తాన్ని కార్చి మనందరికీ కూడా రక్షణ ప్రసాదించాడండి దేవుడైన యేసుక్రీస్తు వారు. నేనే మార్గం అన్న ఆషామాషి మాట కదండి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవ్వరికి ఎటువంటి అవకాశం లేదు. ఇక మన ఎంత అదృష్టవంతులు ఆలోచించారు అసలు? ఎంత అదృష్టవంతులు అండి. లోకంలో మనకన్నా జ్ఞానవంతులు లేరా? లోక సంబంధమైన జ్ఞానవంతులు ఎంతోమంది ఉన్నారండి. పరసంబంధమైన దేవుడు మనకు మాత్రమే తెలుస్తాడు. అదృష్టవంతులమో కాదా? ఖచ్చితంగా మనందరం కూడా అదృష్టవంతులు. యేసుక్రీస్తు వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ మన భక్తిని కొనసాగించుకుంటూ మన జీవితకాలం అంతా ఆయనలో కొనసాగి మనం అందరం కూడా పరలోకం చేరిపోవాలని కోరుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, నీ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించావు తండ్రి. లోక కళ్యాణం కోసం నీ త్యాగాన్ని, నీ ప్రేమని అసలు జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎంతో ఆశ్చర్యం, అద్భుతమైన కార్యం తండ్రి. అటువంటి నీ కుమారుని రాక ద్వారా మేమందరం కూడా నాయన నిన్ను తెలుసుకోగలిగాం తండ్రి. ఆయన ద్వారా మీ దగ్గరికి మేము చేరాలని ఈ భక్తిలోకి నాయన, మేము యథార్థమైన భక్తిలోకి మేము నాయన నడిపించబడ్డాము నాయన. ఇది మా ధన్యత, మీరు ఇచ్చిన గొప్ప భాగ్యము నాయన. అటువంటి ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని నీ కొరకు మా జీవితకాలం అంతా నమ్మకంగా బ్రతికి ఎవరు కూడా జారిపోకుండా నాయన ఆత్మ సంబంధమైన జీవితం కొనసాగిస్తూ నిన్ను సంతోషపెట్టుతూ మా ఆత్మను రక్షించుకునే భాగ్యము, వివేకాన్ని, జ్ఞానాన్ని మాకు సమృద్ధిగా అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.